సార్ ఈ 2024లో ముహూర్తాలు చాలా తక్కువ ఉన్నాయని అందరికీ తెలుసు. మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఈ ఇయర్‌లో మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎటువంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళతోటి మ్యారేజ్ చేసుకుంటే బావుంటుందంటారు? అయితే 2024 సంవత్సరంలో హ్మ్. ముహూర్తాలు ఏప్రిల్ వరకే ఉన్నాయండి. హ్మ్. మళ్ళీ డిసెంబర్‌లో ఉన్నాయి. మధ్యలో 7 మంత్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. హ్మ్. అయితే ఎవరైతే తప్పకుండా ఈ తక్కువ టైంలో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళతో చేసుకుంటే మీ కెమిస్ట్రీ చాలా బాగా మ్యాచ్ అవుతుంది. హ్మ్. ఎందుకంటే కొంతమంది చేసుకుంటారు. చేసుకున్న తర్వాత గొడవలు, విడాకులు, విడిపోవడం, సమస్యలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే వాళ్ళ మ్యారేజ్ కెమిస్ట్రీ సరిగా మ్యాచ్ కాకపోవడం. హ్మ్. ఒక వ్యక్తి అపోజిట్ పర్సన్‌ను అట్రాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నంబర్స్ 2 మ్యాచ్ కావాలి. ఓకే. ఉదాహరణకి మనం పాలు, నీళ్లు 2 కలిపినప్పుడు ఎలా మ్యాచ్ అవుతాయో, ఇద్దరి వ్యక్తుల జాతకాలు, ఇద్దరి వ్యక్తుల డేట్ ఆఫ్ బర్త్‌లు కూడా అలా మ్యాచ్ కావాలి. అప్పుడు ఆ కాంబినేషన్ చాలా బాగా కలిసొస్తుంది. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా 750,00,00,000 మందిలో అందరూ 1 నుంచి 9 నంబర్‌లోనే పుడతారు. హ్మ్. కాబట్టి ఏ నంబర్‌కి ఏ నంబర్ వాళ్ళు బాగా మ్యాచ్ అవుతారనేది తెలుసుకుందాం. ఓకే. వీటితో పాటు ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ సమస్యల్లో ఇబ్బందికరంగా ఉంది అంటే, ఈ సంబంధాలు చూసేటప్పుడు మీకు ఇంకా సంబంధాలు రావడం లేదన్నా, హ్మ్. వచ్చిన సంబంధాలు నిలబడడం లేదన్నా, దానికి ముఖ్య కారణం పెళ్లి కాని వారి డేట్ ఆఫ్ బర్త్‌లో 5వ నంబర్, 6వ నంబర్ మిస్ అయ్యి ఉండడము. ఓకే. 5వ నంబర్ లేకపోయినా కొంత ప్రమాదమే. 6వ నంబర్ లేకపోతే ఫ్యామిలీ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్. ఇవే సంబంధాలు వచ్చినా కూడా సెట్ కావు. హ్మ్. కాబట్టి 5వ నంబర్, 6వ నంబర్‌కి సంబంధించిన రెమెడీ మీరు చేసుకున్నా కూడాను విజయవంతంగా మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి అవి చివర్లో కూడా చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా ఒకటో నంబర్ వాళ్ళు ఏ నంబర్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు మ్యారీడ్ లైఫ్‌లో? ఎవరితో బాగుంటుంది మీ కెమిస్ట్రీ అనేది చూద్దాం. హ్మ్. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ గనక మీరు 1 నంబర్ సీరీస్‌లోకి పుట్టారనుకోండి. 1, 10, 19, 28 తేదీలో పుట్టారనుకోండి. అటువంటప్పుడు మీరు 4 నంబర్ వాళ్ళకి మీ ఆకర్షణ చాలా చాలా బాగుంటుంది. ఓకే. న్యాచురల్‌గానే ఒకటో నంబర్ వాళ్ళకి 4 నంబర్ మీద అట్రాక్ట్ పెరుగుతుంది. హుహు. కాబట్టి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ 4 నంబర్‌కి ఇవ్వండి. 4, 13, 22, 31 వాళ్ళకి ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ 5వ నంబర్ వాళ్ళకి ఇవ్వండి. 5, 14, 23 వాళ్ళకి ఇవ్వండి. థర్డ్, ఫోర్త్ ప్రిఫరెన్స్ అదేవిధంగా 3 నంబర్ కానీ, అదేవిధంగా 9 వాళ్ళకి కూడా ఇవ్వండి. అంటే 3, 9 నంబర్ కాంబినేషన్‌తో కూడా మీ కెమిస్ట్రీ చాలా చాలా బాగుంటుంది. ఓకే. అంటే ఎవరితో చేసుకోవాలనేది చెప్పుకున్నాం. ఎవరిని చేసుకోకూడదు కూడా తెలుసుకోవాలండి. కరెక్ట్. కరెక్టే. భార్యాభర్తలు విడిపోవడానికి మెయిన్ కారణము సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లలు తర్వాత వృద్ధిలోకి రాకపోవడం ఇవన్నీ కూడా హ్మ్. అపోజిట్ బర్త్ నంబర్ మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. అపోజిట్ బర్త్ నంబర్ అంటే ఒకటో నంబర్‌కి అపోజిట్ ఏంటి? 8 నంబర్ అండి. హ్మ్. కాబట్టి 8 నంబర్ అపోజిట్ నంబర్. హ్మ్. అదేవిధంగా రెండో నంబర్ సీరీస్‌లో పుట్టిన వాళ్ళు ఎవరితో వీళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. హ్మ్. రెండో నంబర్‌లో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా ఆరో నంబర్‌తో చాలా బాగుంటుంది. హ్మ్. ఏడో నంబర్‌తో బాగుంటుంది. వెరీ వెరీ ఎక్సలెంట్ ఐదో నంబర్‌తో కూడా బాగుంటుంది. అంటే 5 గాని, 6 గాని 7తో చేసుకోవచ్చు. హ్మ్. ఎవరిని చేసుకోకూడదు వీళ్ళు? రెండో నంబర్‌కి అపోజిట్‌గా ఉండే నంబర్స్ ఏంటి? 4, 8, 9 అంటే రాహు, శని, కుజ కాంబినేషన్‌లో ఉన్న వాళ్ళని చేసుకోకూడదు. హుహు. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 2, 11, 20, 29 అయితే మీరు 2వ తేదీ వాళ్ళని చేసుకోకూడదు, 4వ తేదీ వాళ్ళని చేసుకోకూడదు, 9వ తేదీ వాళ్ళని చేసుకోకూడదు, 8వ తేదీ వాళ్ళని కూడా చేసుకోకూడదు. ఓకే. 2లో పుట్టిన వాళ్ళు 4, 8, 9 వాళ్ళని చేసుకోకూడదు. హ్మ్. అదేవిధంగా మూడో నంబర్ సీరీస్‌లో పుట్టిన వాళ్ళు ఒకటో నంబర్ వాళ్ళని చేసుకోవచ్చు, 5వ నంబర్ వాళ్ళని చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. హ్మ్. 6వ నంబర్‌లో పుట్టిన వాళ్ళని మాత్రం చేసుకోకండి. ఓకే. అమెజాన్ సీఈఓ వాళ్ళు పెళ్ళైన తర్వాత 30 సంవత్సరాలు సంసార జీవితాన్ని గడిపిన తర్వాత కూడా భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. హ్మ్. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్‌లు 3, 6 కాంబినేషన్‌లో ఉండడం.
కాబట్టి వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ 3 ఉండి హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ 6 ఉండి లేక వైఫ్ అండ్ హస్బెండ్ 3, 6 ఉన్నా కూడా ఆపోజిట్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి 3వ తేదీ వాళ్ళు 6వ తేదీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ ఇది కాబట్టి. అదేవిధంగా 4వ నంబర్ సిరీస్, 4 అంటే రాహు. రాహుకి కేతుతో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అంటే 4 వాళ్ళు 7 వాళ్ళని చేసుకోవచ్చు, 1 వాళ్ళని చేసుకోవచ్చు, 6 వాళ్ళని కూడా చేసుకోవచ్చు. 1, 4, 6 వాళ్ళని చేసుకోకూడదు. ఎవరిని చేసుకోకూడదు వీళ్ళు? 2వ నంబర్ వాళ్ళని చేసుకోకూడదండి. అంటే ఎవరైతే 2, 11, 20, 29లో పుట్టారో వాళ్ళని చేసుకోకూడదు. అదేవిధంగా ఈ 9వ నంబర్ సిరీస్ వాళ్ళని చేసుకోకూడదు. 9, 18, 27 వాళ్ళని చేసుకోకూడదు. నెక్స్ట్ 5వ నంబర్ సిరీస్. 5వ నంబర్ సిరీస్ అంటే 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్ళు వీళ్ళు అదృష్టవంతులండి. వీళ్ళు ఎవరినైనా చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ నంబర్ ఎవరికి ప్లస్ కాదు, ఎవరికి మైనస్ కాదు, ఎవరినైనా అట్రాక్ట్ చేస్తారు. 5వ నంబర్ పీపుల్ మీరు చూడండి ఎక్కడున్నా కూడా వీళ్ళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఈ నంబర్కి ఉండే ప్రత్యేకత అదే అండి. 6వ నంబర్ సిరీస్ వాళ్ళు, 6 వాళ్ళు ముఖ్యంగా 5 వాళ్ళని చేసుకోవచ్చు, 6 వాళ్ళని చేసుకోవచ్చు, 9 వాళ్ళని కూడా చేసుకోవచ్చు. కానీ ఎవరైతే 6, 15, 24లో పుట్టి ఉన్నారో ఇటువంటి వ్యక్తులు 3వ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు. ఎందుకంటే 6వ నంబర్కి అపోజిట్ నంబర్ 3వ నంబర్. ఇంకోటి 7వ నంబర్ సిరీస్. 7 అనేది కేతుకి సంబంధించింది కాబట్టి ఇటువంటి వాళ్ళు 7వ నంబర్ వాళ్ళు 4వ నంబర్ని అట్రాక్ట్ చేస్తారు, 6వ నంబర్ని అట్రాక్ట్ చేస్తారు. వీళ్ళు ఎక్కువగా నెగిటివ్ నంబర్స్ వీటికి అంత చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎవరిని ఎక్కువగా చేసుకోవాలంటే 4, 6ని మాత్రం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ 8వ నంబర్ సిరీస్ అండి. 8వ నంబర్ సిరీస్ వాళ్ళు ఎక్కువగా ఫస్ట్ ఆధారపడాల్సింది వీళ్ళ అట్రాక్షన్ ఎవరితో బాగుంటుందంటే 5వ నంబర్తో, 6వ నంబర్తో చాలా బాగుంటుంది. అదేవిధంగా సెకండ్ ప్రిఫరెన్స్ 3వ నంబర్తో ఉంటుంది. ఎవరిని చేసుకోకూడదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 8వ నంబర్ వాళ్ళు 1వ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు. అదేవిధంగా 2వ నంబర్ వాళ్ళని కూడా చేసుకోకూడదు. లాస్ట్ 9వ నంబర్ అండి. 9వ నంబర్ ఈజ్ యూనివర్సల్ నంబర్. ఈ 9వ నంబర్ వాళ్ళు ముఖ్యంగా 1 వాళ్ళని చేసుకోవచ్చు, 3, 6 చేసుకోవచ్చు అండి. 9 నంబర్ 1, 3, 6 వాళ్ళని చేసుకోకూడదు. ఎవరిని చేసుకోకూడదు అంటే 9వ నంబర్లో పుట్టిన వాళ్ళు 2వ నంబర్ని, 4వ నంబర్ని, 8వ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు. ఇటువంటి విషయాలు మీరు తెలుసుకోవడం ద్వారా మీరు ఎటువంటి వ్యక్తులతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, మీ లైఫ్ ఎవరితో చాలా బాగుంటుంది అనేది ఈజీగా మీరు అంచనా వేయవచ్చు అండి. అదేవిధంగా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం డేట్ ఆఫ్ బర్త్లో గనక 5 కానీ 6 కానీ లేకపోతే సంబంధాలు చూసేటప్పుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఒకవేళ వచ్చిన సంబంధాలు కూడా నిలబడవు. దానికి కారణం ఏంటంటే 5వ నంబర్, 6వ నంబర్ లేకపోవడం. అటువంటప్పుడు మీరేం చేస్తారంటే 6వ నంబర్ మీకు యాక్టివేట్ కావాలి, ఫ్యామిలీ లైఫ్ని ఇవ్వాలి, మంచి లగ్జరీ జీవితాన్ని ఇవ్వాలంటే గోల్డ్ కలర్ వాచ్ ఒకటి పెట్టండి. మంచి సంబంధాలు వస్తాయి మీకు. 6వ నంబర్ యాక్టివేట్ అవుతుంది. 5వ నంబర్ యాక్టివేట్ కావాలి అంటే గ్రీన్ కలర్ని ఎక్కువగా వాడండి. గ్రీన్ కలర్ని వాడడం ద్వారా, పంచముఖి రుద్రాక్ష వాడడం ద్వారా కూడా 5వ నంబర్ యాక్టివేట్ అవుతుంది. 5, 6 యాక్టివేట్ కావడం వల్ల మ్యారేజ్ త్వరగా అవుతుంది. ప్లస్ మీరు ఎప్పుడైనా సంబంధాలు చూడడానికి వెళ్ళేటప్పుడు కానీ, మీ ఇంట్లో ఎవరైనా సంబంధాలు చూడడానికి వచ్చినప్పుడు మీరు గ్రీన్ కలర్ డ్రెస్సులు వాడండి. మంచి రిజల్ట్ని చూస్తారు. అతి త్వరగా మీరు కోరుకున్న వ్యక్తితో మీకు మ్యారేజ్ అవుతుంది. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ అఫర్మేషన్తో ఉండండి. మీ జీవితంలో మీరు కోరుకునే వ్యక్తి రావాలి అంటే ముందుగా మీ ఆలోచన విధానంలో అటువంటి వ్యక్తికి స్థానం ఇవ్వండి. మీరు ఏ వ్యక్తినైతే కావాలని కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. అటువంటి వ్యక్తే వస్తారు.